నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పారదర్శకంగా తల్లికి వందనం పథకాన్ని అందించాం. మంత్రి నాదెండ్ల మనోహర్. సిపిఐ కార్యాలయంలో పోరాటాల స్ఫూర్తి ప్రదాత కామ్రేడ్ చెగువేరా జయంతి కార్యక్రమం. ₹2,50,00,000 ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఈ సంవత్సర కాలంలో లబ్ధిదారులకు అందించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శనివారం తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో 29 మంది లబ్ధిదారులకు ₹41,73,281 ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది ఒక గొప్ప కార్యక్రమమని, ఎక్కడా పొరపాటు జరగకుండా పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా మన తెనాలి నియోజకవర్గంలో 29 మందికి ₹41,73,000 ఆర్థిక సాయం, వాళ్ళకి వైద్య సేవల కోసం ఖర్చు పెట్టిన డబ్బుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంతవరకు సహాయం చేయగలిగాం. ఇది ప్రతిసారి నేను చెప్తానే ఉంటున్నాను, సమాజంలో సమస్య పైన పరిష్కారం చేసే విధంగా, సమస్య పైన స్పందించే మనస్తత్వం ఉంటేనే మన ప్రజా జీవితంలో 10 మందికి మేలు చేయగలుగుతాం. సో నిజంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఎంతోమంది దాతలు ముందుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి వాళ్ళు నిలబడిన విధానం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా తెనాలి నియోజకవర్గంలో ఈ రోజు వరకు ఈ సంవత్సరం కాలంలోనే ₹2,50,00,000 వరకు మనం ఆర్థిక సహాయం గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వైద్య ఖర్చుల కోసం పాపం వాళ్ళు అనేక సందర్భాల్లో ఎక్కువగా మన ప్రాంతంలో ఇవాళ రేపు క్యాన్సర్ గురించి కానివ్వండి, లేదా ఇతర సమస్యలపైన వాళ్ళు డబ్బులు చెల్లించుకోలేని పరిస్థితుల్లో చాలా కుటుంబాలు చితికిపోతూ ఉన్నాయి. వాళ్ళకి ఆ నమ్మకం, ఆ భరోసా ఈ సందర్భంగా ఇస్తున్నాను. తప్పకుండా మా కార్యాలయం ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది. అతి త్వరలో 10 నుంచి 15 రోజుల్లోనే మీరు అందించిన ఆ డాక్యుమెంట్స్ మేరకు ఖచ్చితంగా మీకు తగిన విధంగా ఆర్థిక సహాయం చేయడానికి ఎప్పుడు మేము సిద్ధంగా ఉంటాం. ఇది ఒక గొప్ప సేవా కార్యక్రమం. ఇందులో ఎక్కడ పొరపాటు లేకుండా పారదర్శకంగా, నిజాయితీగా ఇంతమంది కుటుంబాలని మేము ఆదుకునే విధంగా మాకు వెసులుబాటు కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి తెనాలి నియోజకవర్గ ప్రజల నుంచి మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తుంది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అమ్మఒడి కింద ఒక ఇంట్లో ఒక విద్యార్థికే ₹13,000 ఇచ్చారు. కూటమి ప్రభుత్వం మాత్రం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా పథకాన్ని వర్తింపచేస్తూ ఉండటంతో లబ్ధిదారుల కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. తెనాలి నియోజకవర్గంలో పిల్లలను చదివిస్తున్న కొందరు తల్లిదండ్రులు బ్యాంకు ఖాతాల్లో శుక్రవారం తల్లికి వందనం నగదు పడింది. ఒక్కొక్క విద్యార్థికి ₹13,000 చొప్పున ఖాతాలో జమ అయింది. ఇచ్చిన హామీ మేరకు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పథకం వర్తిస్తుందన్న మాట నిలబెట్టుకోవడంపై తల్లులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిమితులు విధించకుండా చదువుతున్న పిల్లలందరికీ నగదు ఇవ్వటం అభినందనీయమని పలువురు కృతజ్ఞతలు తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఇలా నగదు రావడంతో పిల్లల చదువులు, ఇతర ఖర్చులకు ఉపయోగిస్తామంటూ ఆనందం వ్యక్తం చేశారు. పోయినసారి మాకు 3 సార్లు అమ్మఒడి పడింది. ఈసారి అంటే ఫస్ట్ 15,000 పడింది, తర్వాత 14, తర్వాత 13 పడ్డాయి. ఈసారి మా ఇద్దరు పిల్లలకి అమ్మకు వందనం 26,000 వచ్చినాయండి. ఇప్పుడు 26,000 వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగానే మాకు 26,000 వచ్చినాయి. డబ్బులు ఇద్దరు పిల్లలకి వచ్చినాయి.
ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నా కానీ మాకు డబ్బులు అకౌంట్కి వచ్చాయండి. చాలా హ్యాపీగా ఉంది. లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. నా పేరు వసుధ. మా ఆయన ఆటో డ్రైవర్. మా ముగ్గురు పిల్లలకి 13,000 కాడికి ముగ్గురికి పట్టాయి 39,000. మా పిల్లలు గీతాంజలి స్కూల్లో చదువుతారు. బాబు గారికి ధన్యవాదాలు. చెప్పిన వాగ్దానం నెరవేర్చారు. నా పేరు కొక్కుల సౌజన్య. నాకు పోయిన సంవత్సరం అమ్మఒడి దాంట్లో రెండు సార్లు పడ్డాయి 13,000 చొప్పున. ఈసారి మా పిల్లలిద్దరికీ పడ్డాయి. అమ్మకు వందనం 13,000, 26,000 పడ్డాయి. ఈ పాలన మాకు బాగానే ఉంది, చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నా పేరు గోపీకృష్ణ అండి. మాకు ఇద్దరు అమ్మాయిలకి తల్లికి వందనం పడింది. మా పెద్దమ్మ 5వ క్లాసు, చిన్న అమ్మాయి 2వ క్లాస్ చదువుతుంది. పోయిన గవర్నమెంట్లో పెద్ద అమ్మాయికి 5 సంవత్సరాలకు కానీ 2 సంవత్సరాలే డబ్బులు పడినాయి 13,000 రూపాయలు. ఈసారి చంద్రబాబు నాయుడు గారి కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే ఇద్దరు పిల్లలకి ఒకేసారి తల్లికి వందనం డబ్బులు పడినాయి. 13,000, 26,000 రూపాయలు పడినాయి ఇద్దరికి. స్కూల్ విధానం సబ్జెక్టులు కుదిర్చి ఒక్కొక్క బుక్లోనే 3 సబ్జెక్టులు పెట్టి కొద్దిగా బుక్స్ సైజులు తగ్గించేదానికి బ్యాగు బరువులు తగ్గినాయి. దానికి గాను కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి కృతజ్ఞతలు. నాకు 3 పిల్లలు, ఒక బాబు 2 పాప. మోడర్న్ కాన్వెంట్లో చదువుతున్నారు. మా పిల్లలకి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధానంగా 3 పిల్లలకి అమ్మఒడి డబ్బులు 39,000 మన అకౌంట్లో పడ్డాయి. ఇంతకుముందు గవర్నమెంట్లో 2 సార్లు పడ్డాయి, 14,000 పడ్డాయి. ఇప్పుడు పుస్తకాల బరువు కూడా చాలా తగ్గించారు లోకేష్ గారు. చాలా ధన్యవాదాలు ఆయన. 2 సార్లు పడ్డాయి. ఒక బాబుకి వచ్చారు. ఒకసారి 14,000 పడ్డాయి, రెండోసారి 13,000 పడ్డాయి. చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషం. మా పిల్లలు ఆదర్శ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నారు. పోయినసారి గవర్నమెంట్ ప్రకారం మాకు ఒక్కసారి మాత్రమే అమ్మఒడి పడింది. ఈసారి చంద్రబాబు గారు అన్నట్టు ఇద్దరు పిల్లలకి కూడా 13,000, 26,000 ఇవ్వడం జరిగిందండి. మాకు ఇలా సహాయం చేసినందుకు గాను చంద్రబాబు గారికి కృతజ్ఞతలు చెప్పుకున్నాం. అలాగే మంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి కూడా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఇటు స్కూల్స్ విభాగం అయితేనేమి, ఇంటర్మీడియట్ విభాగం అయితేనేమి సిలబస్లు మార్చి పిల్లలకందరికీ కూడా ఈజీగా ఉండే విధంగా, అటు టెక్స్ట్ బుక్స్ విషయం అయితేనేమి, స్కూల్ బ్యాగ్స్ లోడ్ విషయం అయితేనేమి కూడా కొంచెం పిల్లలకి చాలా అన్నీ సౌకర్యవంతంగా చేశారండి. ఈ విధంగా పిల్లలకి విద్యకు సంబంధించి ఆయన ప్రతిదీ కూడా చిన్న చిన్న విషయాన్ని కూడా సూక్ష్మంగా పరిశీలించి అన్ని విధాలుగా తల్లిదండ్రులకు, పిల్లలకు అవసరమైనటువంటి వసతులను సమకూరుస్తున్నారు. ఇదే విధంగా నిరుద్యోగ యువతకు కూడా అవకాశం ఇచ్చి పిల్లలందరికీ కూడా మంచి విద్యా అవకాశాలను కల్పించి వారి ఉన్నత చదువులకు అవకాశం ఇవ్వాలని చెప్పి వారిని మేము కోరుతున్నామండి. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు గొట్టుముక్కల దుర్గా అండి. మా బాబు గొట్టుముక్కల తేజేషు, పాప ఏమో గొట్టుముక్కల కీర్తన. బాబు ఏమో 6th క్లాసు, పాప ఏమో 3rd క్లాస్కి వచ్చింది. మాకు తల్లికి వందనం పథకం కింద ఇద్దరు పిల్లలకి నిన్న అకౌంట్లో 13,000, 26,000 రూపాయలు పడినాయండి. పిల్లలకు సిలబస్ కూడా తగ్గించి చాలా వరకు మాకు మంచి చేశారు. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారికి వందనాలు. చంద్రచెట్టు శ్రీనివాసరావు గారు. మా ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం డబ్బులు పడ్డాయి. నారా లోకేష్ 13,000 రూపాయలు, ముగ్గురికి 13,000, 39,000 రూపాయలు అకౌంట్లో వేసినారు. నారా చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారికి, మన నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మాకు ఈ పథకం మాకు వర్తించినందుకు ఆనందంగా, సంతోషంగా ఉన్నది. సిలబస్ కూడా తగ్గించి ఒక పుస్తకంలో 3 సిలబస్ పెట్టినందు మూలన బ్యాగులు మోయటం కూడా తగ్గింది. దాని మూలన మాకు సంతోషంగా ఉంది, పిల్లలకు ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పారో దానికి కట్టుబడి ఈ నెల 12వ తేదీన తల్లికి వందనం కార్యక్రమాన్ని మొదలుపెట్టి ప్రతి ఒక్క ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా సరే వారందరికీ కూడా తల్లికి వందనం కార్యక్రమం అమలయ్యేటట్టు వారు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలామందికి పడినాయి, ఇంకా పడుతూ ఉన్నాయి. 25వ తారీఖు దాకా కూడా ఈ అమౌంట్లో పడతానే ఉంటాయి. అలాగే ఎవరికైనా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే సచివాలయాల్లో వాళ్ళు అర్జీ కనుక పెట్టుకున్నట్లయితే వాటిని కూడా పరిశీలించి వాటిని రెక్టిఫై చేసి వాళ్ళకు కూడా వేయడం జరుగుతుంది. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఈ తల్లికి వందనం కార్యక్రమం అందజేయబడుతుంది. మరి మీరు చూస్తూనే ఉన్నారు, గత
ప్రభుత్వంలో 5 సంవత్సరాలకు గాను కేవలం 3 సంవత్సరాలు మాత్రమే ఒక్కొక్కరికి మాత్రమే ఇంటికి 13,000 రూపాయలు చొప్పున వేయడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచి చెప్తున్నారు, ఒక్కరికే మేనమామ మిగతా వాళ్ళకి కాదా, మరి పిల్లలందరూ మరి ఎలా చదువుకుంటారు, ఒక్కళ్ళే చదివిస్తారా, మిగతా వాళ్ళని చదివించరా అని అప్పటి నుంచి చెప్తూ ఆయన బాధపడుతూనే ఉన్నారు. దానికి రెక్టిఫికేషన్గా ఈ రోజున ఆయన అనుకున్న తడవగానే పేదలందరికీ మేలు చేయాలనే సదుద్దేశంతో మరి కుటుంబంలో ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా అందరికీ కూడా ఒక్కొక్కరి 13,000 రూపాయలు చొప్పున వేయడం జరిగింది. మా వార్డులోనే ఈరోజు 17వ వార్డులో చాలామంది లబ్ధిదారులకి మరి 3 పిల్లలు ఉన్న వాళ్ళకి, 2 పిల్లలు ఉన్న వాళ్ళకి చాలామంది పడటం జరిగింది. నా పేరు కలమ్మండి. మా అబ్బాయి పేరు నాగమాధవ్ శశాంక్. పెద్ద అబ్బాయి 9th, చిన్న అబ్బాయి 7th క్లాస్ చదువుతున్నాడు. ఇద్దరికి అమ్మకు వందనం పడిందండి. ఇదివరకు బాబుకి ఒక్కడికి పడింది, ఇప్పుడు ఇద్దరికి పడింది. ఇద్దరికి పిల్లలకి చదువుల గురించి ఉపయోగిస్తున్నామండి. చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇద్దరికి వేసాడండి. ఓకే, చాలా సంతోషంగా ఉందండి. స్థానిక గాంధీనగర్ నందు గల సిపిఐ పార్టీ కార్యాలయంలో చెగువేరా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చెగువేరా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అమెరికా సామ్రాజ్య వ్యతిరేక సింహస్వప్నం పోరాటాల స్ఫూర్తి ప్రదాత కామ్రేడ్ చెగువేరా అని ఈ సందర్భంగా ఆయనకి విప్లవ జోహార్లు తెలిపారు. 1928 జూన్ 14న అర్జెంటీనాలో జన్మించిన చెగువేరా అనంతరం వైద్య విద్యను అభ్యసించి మోటార్ సైకిల్పై ప్రపంచ యాత్ర చేపట్టారని తెలియజేశారు. ఆ యాత్ర ద్వారా పేదరికాన్ని నిర్మూలించాలని ఒక ఆలోచనతో అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. నేడు యువకులు, విద్యార్థులు, ప్రపంచ ప్రజలు చెగువేరా లాంటి గొప్ప విప్లవకారుణ్ణి ఆదర్శంగా తీసుకుని సమాజంలో మార్పుల కోసం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే దాంట్లో ఏఐఎస్ఎఫ్ నిరంతరం శ్రమిస్తుందని తెలిపారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై చెగువేరా చూపిన పోరుబాట ద్వారానే పోరాటం నిర్వహిస్తున్నామని, తద్వారా ఎన్నో సమస్యలను పరిష్కార దిశగా ఏఐఎస్ఎఫ్ తీసుకువెళ్లిందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాసె వెంకటేష్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ సిపిఐ పార్టీ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు, సిపిఐ పార్టీ తెనాలి పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు, ఏఐవైఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి కుంభ రవితేజ, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గండు శివ, ఏఐఎస్ఎఫ్ తెనాలి పట్టణ ఉపాధ్యక్షులు తేజ, ఏఐఎస్ఎఫ్ నాయకులు కోలా శేఖర్, అఖిల్, రాహుల్, అరుణ్, సాయి, రాజేష్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక తెనాలి నియోజకవర్గంలోని గాంధీనగర్లో సిపిఐ కార్యాలయంలో మరి పార్టీ, అదేవిధంగా యూత్ ఫెడరేషన్, విద్యార్థి ఫెడరేషన్ అందరూ కలిపి చెగువీరా జయంతిని పురస్కరించుకొని ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. చెగువీరా అనే ఒక వ్యక్తి దేశవ్యాప్తంగా, అదే ప్రపంచవ్యాప్తంగా ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు, యువకులు అనేకమైనటువంటి పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నారు. 1928 జూన్ 14న అర్జెంటీనాలో ఈ చెగువీరా జన్మించి మరి రాష్ట్రాలే కాకుండా దేశంలో, ప్రపంచంలో మరి పేదలు ఎదుర్కొంటున్న పేదరికాన్ని గమనించి వైద్య విద్యను అభ్యసించినటువంటి ఈ చెగువీరా ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని మరి తగ్గించాలనే ఒక ఉద్దేశంతో పోరాటాలు నిర్వహించారు. మరి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని, ఆదర్శంగా తీసుకొని నేడు విద్యార్థులు, యువత అనేక పోరాటాలు చేస్తూ ఉన్నారు. మరి రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు, అదైతే సమాజంలో ఉన్నటువంటి సమస్యల మీద ఒక అవగాహన కల్పించుకొని పోరాటాలు నిర్వహించడమే ఈ యొక్క కారణం. మరి చెగువీరా యొక్క జయంతిని పురస్కరించుకొని రానున్న రోజుల్లో మరి పెద్ద ఎత్తున ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ప్రపంచ విప్లవకారుడు, ప్రపంచంలో ఉన్నటువంటి శాంతి కోసం దశాబ్దాలుగా పోరు చేసినటువంటి మహనీయుడు చెగువీరా. అతను కుబేరా అంటారు మామూలుగా, తల్లిదండ్రుల పేరు పెట్టిన పేరు కుబేరా. మరి క్యూబా రక్షణ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, క్యూబా బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం అధ్యక్షుడిగా అనేక రకాలైనటువంటి పదవులు చేసి నిస్వార్థ నిరుపమానంగా మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి యువత హృదయాల్లో నిలిచిపోయినటువంటి గొప్ప నాయకుడు చెగువీరా. మరి ఇవాళ ఆయన కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఈ ఉద్యమంలో చెగువీరాను స్ఫూర్తిగా తీసుకొని దేశ ప్రగతికి, జాతి ఐక్యతకి, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా కేవలం చెగువీరా చనిపోవడానికి కారణం కేవలం అమెరికా, ఆనాటి అమెరికా అధ్యక్షుడు, అక్కడ ఉన్నటువంటి రక్షణ శాఖ మంత్రుల వల్లే చెగువీరా చనిపోయాడు. మరి అటువంటి మహనీయుడికి వాళ్ళ ఘనంగా నివాళులు అర్పిస్తూ జోహార్లు అర్పిస్తాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.